హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ మిల్లెట్ బేక్స్. ఈరోజు నేను ఒక మ్యాజిక్ చేశానండి. అదే సామలతో లిటిల్ మిల్లెట్ స్ట్రాబెర్రీ కేక్. ఎప్పుడైనా విన్నారా? ఇది హార్ట్ షేప్లో. ఇందులో మైదా లేదు, పంచదార లేదు. కేవలం మన మిల్లెట్స్, బెల్లం ఉపయోగించి దీన్ని చేశాను. ఇల్లంతా స్ట్రాబెర్రీ వాసన చాలా బాగుంది. చూసారుగా ఎంత బాగా బేక్ అయిందో. సామలతో చేసినటువంటి మ్యాజిక్ కేక్ ఇదేనండి, లిటిల్ మిల్లెట్ స్ట్రాబెర్రీ కేక్. ఇప్పుడు కేక్ ఎలా చేయాలో చూద్దాం రండి. 1 కప్ సామల పిండి, 1/2 కప్ గోధుమ పిండి, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/4 టీ స్పూన్ వేసి బాగా జల్లించుకోవాలండి. జల్లించి పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఈ సామల్లో ఉన్న ఫైబర్ వలన ఈజీగా జీర్ణం అవుతుంది. ఎగ్స్ 2 బాగా బీట్ చేయాలి. ఎగ్స్ని బాగా బీట్ చేస్తే లోపల గాలి చేరుతుంది. అప్పుడు కేక్ సాఫ్ట్గా ఫ్లఫీగా అవుతుంది. వెనీలా ఎసెన్స్ 1 టీ స్పూన్, ఆయిల్ 1/4 కప్ వేసి బాగా బీట్ చేయాలండి. స్ట్రాబెర్రీని మంచిగా కడిగి తుడిచి కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని ఇట్లా ప్యూరీలా తయారు చేయాలండి. ఇది 1/2 కప్పు స్ట్రాబెర్రీ ప్యూరీ, 1/2 కప్పు వేసి బాగా బీట్ చేయాలి. స్ట్రాబెర్రీలోని విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. స్ట్రాబెర్రీ వలన స్కిన్ గ్లో అవుతుంది. స్ట్రాబెర్రీలోని ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈజీగా జీర్ణం అవుతుంది. బెల్లం 3/4 కప్ అండి. బెల్లాన్ని చిన్నగా తురుముకొని కొంచెం వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి కరిగించండి. దాన్ని ఫిల్టర్ చేస్తే బెల్లం సిరప్లా వస్తుంది. అది 3/4 కప్పు వేసి బాగా బీట్ చేయండి. వెట్ ఇంగ్రీడియంట్స్లో డ్రై ఇంగ్రీడియంట్స్ కొంచెం కొంచెంగా వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో స్లోగా కలపండి. నా ఛానల్లో అన్నీ హెల్దీ రెసిపీస్ వస్తాయండి. మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ మిల్లెట్ రెసిపీ కావాలో కామెంట్లో చెప్పండి. కేక్ టిన్ తీసుకొని ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ పెట్టి కేక్ బ్యాటర్ అంతా ఇందులోకి వేయండి. కేక్ టిన్లోకి వేయండి. వేసి 2-3 సార్లు బాగా ట్యాప్ చేయండి. ఓటీజీని ముందుగా 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసి 180 డిగ్రీస్ వద్ద 30 to 40 మినిట్స్ బేక్ చేయండి. చూసారుగా కేక్ ఎంత బాగా బేక్ అయిందో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.